అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరావతి ధర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వ విఘ్నాలను తొలగించి సర్వ విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని ఒక మహోత్తరమైన కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? పెద్ద గజముఖం, విశాలమైన పొట్ట, అపారమైన శక్తి, కానీ ఆయన వాహనం మాత్రం ఒక చిన్ని ఎలుక. మనమందరం వినాయకుడిని చూసినప్పుడు ఈ విషయాన్నే గమనిస్తాము. ఆయన పాదాల వద్ద ఆయన వాహనమైన ఒక చిన్ని ఎలుక. మహాశక్తివంతుడైన విఘ్నేశ్వరుడు ఎందుకు చిన్న ఎలుకపై కూర్చున్నాడు? ఇది సాధారణ విషయమేమీ కాదు. దీని వెనుక ఒక పురాణ రహస్యం దాగి ఉంది. ఒకప్పుడు స్వర్గలోకంలో క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడు. అతను చాలా అందగాడు, సంగీత పరిజ్ఞానం కలిగినవాడు. కానీ అతనికి ఎక్కువ అహంకారం ఉండేది. తనకంటే గొప్పవారు ఎవరూ లేరు అనే భావనలో ఉండేవాడు. ఒకరోజు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అది చాలా పవిత్రమైన ప్రదేశం. ఋషులు ధ్యానం చేస్తున్నారు, యజ్ఞాలు జరుగుతున్నాయి. ఆ క్రౌంచుడు వాటిని చూసి కూడా అగౌరవపరుస్తున్నట్టుగా అతను అవమానంగా ప్రవర్తించాడు. ఆ పవిత్ర ప్రదేశాన్ని గౌరవించలేదు. ఆశ్రమంలోని మహర్షి కోపంతో ఇలా శపించాడు: అహంకారంతో ఉన్న నీవు గంధర్వుని రూపానికి సరితూగవు, కాబట్టి ఎలుకగా జన్మించు అని శపించగానే ఆ క్రౌంచుడు వణికిపోయాడు. క్షమించమని వేడుకున్నాడు, కానీ శాపం ఫలించింది. అతడు వెంటనే ఒక పెద్ద భయంకరమైన ఎలుకగా మారిపోయాడు. ఆ ఎలుక సాధారణ ఎలుక కాదు, ఏనుగు అంత పెద్దది. కళ్ళల్లో అగ్ని, పళ్ళు కత్తిలా పదునుగా ఉన్నాయి. ఆ ఎలుక ఆశ్రమాలలోకి దూసుకెళ్ళింది, యజ్ఞవేదికలను ధ్వంసం చేసింది, పవిత్ర గ్రంథాలను కొరికింది, భూమిలో రంధ్రాలు చేసి అందరినీ భయపెట్టింది. ఋషులు భయంతో వణికిపోయారు. చివరికి మహర్షులు ఒకే పేరు జపించారు: స్వామి వినాయక, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అని ఏకస్వరంతో వేడుకున్నారు. అప్పుడు మరుక్షణమే ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నుంచి వినాయకుడు ప్రత్యక్షమాయెను. ఆయన ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో కరుణ, కానీ రూపంలో మాత్రం అతి శక్తివంతమైన తేజం. ఎలుక వినాయకుడిని చూసి భయంతో పారిపోయింది. భూమిలో రంధ్రాలు చేసి దాగింది, చెట్ల మధ్య పరుగులు పెట్టింది. కానీ వినాయకుడు నుండి ఎవరూ తప్పించుకోలేరు. వినాయకుడు తన పాశాన్ని విసిరాడు. ఒక్క క్షణంలోనే ఆ ఎలుక చిక్కుకుంది. అప్పుడు ఆ ఎలుక తల వంచి విఘ్నేశ్వరునితో ఇలా పలికింది: ప్రభు, నా అహంకారం వల్లనే నాకు ఈ స్థితి వచ్చింది, దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంది. ఎలుక పశ్చాత్తాపానికి విఘ్నేశ్వరుడు సౌమ్యంగా ఇలా పలికెను: నీవు ఇకపై నా సేవలో ఉండాలి, నా వాహనంగా మారాలి అని ఆశీర్వదించెను. ఆ అహంకారి గంధర్వుడు ఎలుకగా మారి తరువాత గణేశుని అపారమైన కరుణతో ఆయన వాహనంగా మారెను. ఈ కథలో గొప్ప రహస్యం ఉంది. ఎలుక అంటే మన మనస్సు. మనసు కూడా ఎలుకలానే ఉంటుంది. ఎప్పుడూ పరిగెడుతుంటుంది, ఎక్కడైనా దాగుతుంది, శాంతిని కొరుకుతుంది, ఆలోచనలను జడగొడుతుంది. కానీ వినాయకుడు ఎలుకపై కూర్చోవడం అంటే మనస్సును జయించడం అన్నమాట. వినాయకుని స్మరణ చేసినంత మాత్రాన మన మనస్సు చంచల స్వభావాన్ని వదిలి స్థిరత్వం కలిగి, తద్వారా మనం ప్రశాంతమైన జీవితానికి నాంది పలుకుతాము. కాబట్టి మనం వినాయకుని దగ్గర ఉండే ఎలుకను చిన్నగా చూడకూడదు. ఇది ఒక గొప్ప రహస్యం. మనసును జయించిన వాడే విజయం సాధిస్తాడు. అందుకే ఆయన పేరు విఘ్నేశ్వరుడు. జై శ్రీ గణేష్ మహారాజ్ की జై.
మూషికవాహనమోదకహస్తా చామరకర్ణ విలంబితసూత్రా వామనరూపా మహేశ్వరపుత్రా విఘ్నవినాయక పాద నమస్తే. మూషికా వాహన, ఎలుకను వాహనంగా కలిగినవాడా, మోదకహస్త, చేతిలో మోదకం పట్టుకున్నవాడా, చామరకర్ణ, చామరంలా పెద్ద పెద్ద చెవులు కలవాడా, మహేశ్వరపుత్ర, శివుని పుత్రుడా, విఘ్న వినాయక, విఘ్నాలను తొలగించే స్వామి, నీ పాదాలకు అనంతకోటి వందనాలు. భక్తులందరికీ ఈ కథ ద్వారా మనం స్థిరత్వంగా ఉండడానికి ఆ విఘ్నేశ్వరుని ఆరాధన ఎంతైనా శుభప్రదమనేది తెలుసుకున్నాం. ఈ వీడియో వీక్షించిన భక్తులందరికీ కూడా మనసులోని కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణేశునికి ఇచ్చిన మంగళహారతి తీసుకోవలసిందిగా మనవి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. గణేశుడికి అతి శక్తివంతమైన నామం కలదు. ఆ నామం పిల్లారాయుడు.